దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సంఘంలో దుర్మార్గుడు ఉంటాడంట, సంఘంలో దుష్టుడు ఉంటాడంట. వీడుండి ఏం చేస్తా ఉంటాడు, మనుషుల్లో దాక్కుంటా ఉంటాడు. కొంతమంది వాడికి ఆశ్రయం ఇచ్చి వాడిని లోపలే ఉంచుతారంట. ఎక్కడ? లోపలే ఉంచుతారంట. మీకు ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని బట్టి మీరు దుష్టుని కాపాడటానికి, దుష్టుని దాయడానికి కాదు మీకు స్వతంత్రం ఇచ్చింది. లోపల ఉన్నటువంటి ఆ దుర్మార్గుడి ముందు బయటికి తాళని అన్నాడు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. నేను మిమ్మలను స్వతంత్రులుగా చేయగలను, నా ద్వారా మీకు స్వతంత్రం దొరుకుద్ది. స్వాతంత్ర్యం అనేది నా ద్వారానే దొరుకుద్ది తప్ప మీకు నిజముగా స్వాతంత్రం అనేది దొరకదు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చిన వాక్యమే సత్యము. ఆ సత్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో, ఆ సత్యాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఆ వాక్యమే, ఆ సత్యమే మనుషులను స్వతంత్రులుగా మార్చుద్ది. మనుషులు స్వతంత్రులుగా లేరు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అబ్రహాము సంతానము, మేము ఎప్పుడూ ఎవరికి కూడా దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులమే అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము స్వతంత్రులు అని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఏమన్నారంటే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. యేసు ప్రభు వారు ఏ స్వతంత్రం గురించి చెప్తున్నారంటే, మనిషి అనే వ్యక్తి, మనిషి అనేటటువంటి వ్యక్తులు ఎవరికి దాసులుగా ఉన్నారు? పాపానికి దాసులుగా ఉన్నారంట. దేనికి? బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల వాళ్ళందరూ దాసులుగా ఉంటే, మనుషులు ఎవరికి దాసులుగా ఉన్నారు అంటే పాపానికి దాసులుగా ఉన్నారంట. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చే స్వతంత్రం దేని గురించి అంటే, పాపము నుంచి విడిపించే స్వతంత్రము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వారికి స్వతంత్రం వచ్చింది. నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. దేని నుంచి స్వతంత్రం? దేని నుంచి స్వతంత్రం అంటే, అపవాది నుంచి నీకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యం అంటే ఏంటి? ఏ బూతులు నువ్వు వద్దనుకున్నావో మళ్ళీ ఆ బూతులు నీ నోట్లోకి వస్తున్నాయి. ఏ పాపం నువ్వు వద్దనుకున్నావో మళ్ళీ ఆ పాపం నీ దగ్గరే ఉంటుంది. ఏ వ్యభిచారం వద్దనుకున్నావో ఆ వ్యభిచారం నీ దగ్గరే ఉంది. ఏ దొంగతనాలు వద్దనుకున్నావో ఆ దొంగతనం నీ దగ్గరికి. నువ్వు ఏది వద్దు అనుకున్నావో, ఏది వద్దు అనుకున్నావో మళ్ళీ మళ్ళీ ఒక్కొక్కటిగా నీ దగ్గరకు వచ్చేస్తా ఉంది. దాస్యంలోనికి మళ్ళీ వెళ్తున్నావు నువ్వు. అందుకే మీరు స్థిరముగా నిలవాలి అన్నాడు. క్రీస్తులోనికి వచ్చి క్రీస్తును నమ్మి క్రీస్తులకు బాప్తిస్మం పొందిన వారు ఏమొద్దనుకొని వచ్చారు? ఈ లోకం మంచిది కాదు, ఈ లోకం చెడిపోయింది, ఈ లోకంలో ఎప్పుడు బూతులుంటాయి, ఈ లోకంలో ఎప్పుడు తన్నులాట్లుంటాయి, ఈ లోకంలో ఎప్పుడు పోట్లాట్లుంటాయి, ఈ లోకంలో ఎప్పుడు త్రాగుడు ఉంటుంది, ఈ లోకంలో ఎప్పుడు మత్తు పదార్థాలు ఉంటాయి, ఈ లోకంలో ఎప్పుడు వ్యభిచారం ఉంటుంది, ఇవన్నీ మంచి కాదు, ఇవన్నీ నాకొద్దు అని యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చావు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇందులో స్థిరముగా నిలవకుండా మెల్లిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏయి వద్దనుకున్నారో, ఏయి కాదనుకున్నారో, ఏటిని విడిచిపెట్టారో మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళిపోయి మరలా వీళ్ళు దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతా ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. కలువరి శిలువలో ఆయన మరణించి మనలను స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారిని ఎవరితో సిలువేశారు? దొంగలతో సిలువేశారు. ఎందుకని? యేసు ప్రభు కూడా ఒక దొంగోడే అని నిరూపించడానికి.
ఏమి నిరూపించడానికి యేసు ప్రభు కూడా ఒక దొంగే అని నిరూపించడానికి దొంగలతో ఆయనను సిలువ వేశారు. యేసు ప్రభు వారిని ఎవరితో సిలువ వేశారు? అక్రమకారులతో సిలువ వేశారు. వారు బందిపోటు దొంగలు, దుర్మార్గ పనులు చేసిన వాళ్ళు, దుష్ట కార్యాలు జరిగించిన వాళ్ళు. ఆయనను తీసుకువెళ్లి ఆయన నామాన్ని అపవిత్రపరచాలని, ఆయన నామాన్ని అవమానపరచాలని, ఆయన నామాన్ని హేళన చేయాలని ఎవరితో పాటు సిలువ వేశారు? క్రూరమైనటువంటి మనుషులతో సిలువ వేశారు. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఎలాగా చిత్రీకరించారు తెలుసా మీకు? ఆయనను ఒక త్రాగుబోతు చేయాలని. ఏం చేయాలని? ఈ ప్రయోగం కయ్యోను దగ్గర నుంచి జరుగుతాను. హేబేలును చంపేసి కయ్యోను ఏం చేశాడు? యేసు ప్రభు వారి దగ్గర చేసినట్టే చేశాడు. ప్రవీణ్ పగడాల గారి దగ్గరట్టే చేశాడు. ఇంకా చాలా మంది దగ్గర వాడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్ని ఆధారాలు లేకుండా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మౌనంగా ఉంటాడా? దేవుడు అడగకుండా ఉంటాడా? ఎవరిని? యేసు ప్రభువుని చంపినందుకు దేవుడు అడుగుతాడు. ప్రవీణ్ పగడాల గారిని చంపినందుకు దేవుడు అడుగుతాడు. ఇంకో ఎంతో మంది సేవకుల ప్రాణాలు తీసినందుకు దేవుడు అడుగుతాడు. హేబేలు మొదలుకొని యేసయ్య వచ్చేంత వరకు ఎంతమంది సేవకుల ప్రాణాలు దుష్టుడు తీస్తాడో, దుర్మార్గులు తీస్తారో వారందరికీ బలే శిక్ష ఉంటుంది. యేసు ప్రభు వారిని ఒక దుర్మార్గుడుగా చూపించడానికి దుర్మార్గులతో నిలవబెట్టారు. హల్లెలూయా! ఆయన పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడు. ఆయన సమాధికి కూడా కావలి కాశారు. ఆగిందా? సమాధిని తెరుచుకుని ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా! నేటి వరకు ఆయన సమాధి తెరవబడే ఉంది. ఎందుకని? ఆయన సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా! సాతాను చేసే తిక్కల పని ఏంటి తెలుసా? వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకున్నారు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. నిత్య జీవాన్ని కలిగిన వారిని చంపితే ఉపయోగం ఏముంది? వాళ్ళు వస్తారు, తిరిగి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య జీవానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లోకం ఎలాంటిదంటే దేవునిని, దేవుని పిల్లలను అసభ్యకరంగా చిత్రీకరించడానికి పూనుకుంటది. పనిగట్టుకొని తిరుగుతూ ఉంటుంది లోకం. దీనిని గురించి, లోకాన్ని గురించి బెదరాల్సిన పని లేదు, జడవాల్సిన పని లేదు. నీ పని అయ్యేంత వరకు దేవుడు నీ ప్రాణాన్ని ముట్టుకోనివ్వడు. ఒకవేళ నిన్ను చంపినా దేవుడు బ్రతికిస్తాడు. తెలుసా మీకు? నిన్ను చంపినా దేవుడు బ్రతికిస్తాడు. లాజర్ని సాతాను ఏం చేశాడంటే రోగాలతో చంపేశాడు. లాజర్కి ఇంకా పని ఉంది. ఏం పని? యేసు ప్రభు వారితో బల మీద కూర్చొని భోజనం చేయాల్సినటువంటి పని ఉంది ఆయనకి. హల్లెలూయా! కాబట్టి యేసు ప్రభు వారు వచ్చాడు, లాజర్ గారిని లేపాడు, తిరిగి ఆయనతో పాటు భోజన బల మీద విందులో కూర్చోబెట్టుకున్నాడు. నీ పని అయిపోయేంత వరకు ఇక్కడ దుష్టుడు అనేవాడిని నిన్ను ముట్టుకోనేవాడు యేసయ్యా. హల్లెలూయా! ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కలువరి సిలువలో తన ప్రాణాన్ని దారబోసి. ఎందుకని? వాస్తవంగా శిక్ష ఎవరికి రావాలంటే తప్పు ఎవరు చేశారో, పాపం ఎవరు చేశారో, ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి శిక్ష రావాలి. ఎవరైతే వ్యభిచారం చేశారో వాళ్ళకి శిక్ష రావాలి. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి శిక్ష రావాలి. ఎంతో మంది యేసు ప్రభు ద్వారా ఎందుకు విడిపించబడుతున్నారంటే నువ్వు చేసినటువంటి పాపాన్ని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు చేసినటువంటి దొంగతనాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన వ్యభిచారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు చేసినటువంటి నరహత్యను ఆయన మీద వేసుకున్నాడు. ఎలా వేసుకోగలుగుతాడు? ఆయనను నువ్వు అంగీకరిస్తే. ఎవరిని? యేసు ప్రభువుని నువ్వు అంగీకరించడాన్ని బట్టి నీ పాపాలన్నీ ఆయన స్వీకరించి ఆయన కృపా మహదైశ్వర్యాన్ని నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇందును బట్టి ప్రతి ఒక్కరూ విడిపించబడతా ఉన్నారు. హల్లెలూయా! కాబట్టి ఈ స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం స్థిరముగా నిలబడాలంట. ఎలా? స్థిరముగా నిలిచి
దాస్యత్వము అనే కాడి కిందకి మరలా మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొకడు దాసులయ్యుండుడి. స్వతంత్రాన్ని ఏం చేస్తారంట? శరీర క్రియలకు హేతువు చేసుకొనక. చాలా మంది దేవుడిచ్చిన స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతువుగా చేసుకుంటున్నారంట. దాన్ని ఉపయోగించుకుంటున్నారు. స్వతంత్రం ఇచ్చింది శరీరాన్ని, లేకపోతే శరీరం కావలసినటువంటి వాటి కోసం కాదు. నీవు దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని కలిగి నీవు స్వతంత్రుడిగా ఉండాలని. నువ్వు దేనికి బానిసగా ఉండకూడదు. దేనికి? ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఆచారాలని, అలవాట్లని, సిద్ధాంతాలని బోర్డులు ఉన్నాయి. దేనికి నువ్వు దాసులు అవ్వకూడదు. పండగల బోర్డులు ఉన్నాయి. ప్రతి పండగకి వెళ్ళిపోయి నువ్వు చేసేసుకుంటున్నావు. అంటే శరీర క్రియలకు నువ్వేం చేస్తున్నావు అంటే స్వతంత్రాన్ని వాడుకుంటున్నావు. ఇందులకు రాసినటువంటి 2వ పత్రిక 160వ పేజీ 3వ అధ్యాయము 17వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి. కృపలో నుంచి అధిక కృపలోనికి వెళ్ళాలి. నీతిలో నుంచి శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల అధిక నీతిలోనికి వెళ్ళాలి. విశ్వాసములో నుంచి అధిక విశ్వాసములోనికి వెళ్ళాలి. మొదట ఏ విధంగా వచ్చారో ప్రభువులోకి కొంతమంది అలాగే ఉన్నారు. అధిక నీతిలోనికి వెళ్ళట్లేదు, అధిక మహిమలోనికి వెళ్ళటం లేదు, అధిక విశ్వాసంలోనికి వెళ్ళటం లేదు. ఎలా ఉన్నారంటే ఆ నీతిలో నుంచి కూడా జారిపోయే వాళ్ళుగా బోలెడు మంది ఉన్నారు. ఇంకా ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం అంటే, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలా మంది జీవితాల్లో 10, 15, 20, 30, 25, 40, 50 సంవత్సరాలు వచ్చిన చాలా మంది ప్రభు యొక్క పోలికలోనికి మారలా. వాళ్ళు ఆ రోజు బాప్తిసం తీసుకున్న రోజు, స్వతంత్రుడైన రోజు ఎలాగ ఉన్నారో నేటికి అలాగే ఉన్నారు. వారిలోనికి ప్రభు యొక్క పోలిక తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు రూపాంతరం చెందాలి. నువ్వు రూపాంతరం చెందితేనే. యేసు ప్రభు వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. మనము ఆయన స్వరూప్యంలోనికి మారాలి. యేసు ప్రభు వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏం చేశారు? రూపాంతరం చెందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లగా దగదగా మెరిసెను. దావీదు అంటాడు, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము దేవా అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు 4 సువార్తలు ఎత్తైన కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మరి ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంత దూరము? చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, కుంటోళ్ళకి ఓత చేయగలిగిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కనులు ఇచ్చాడు, మగవాళ్ళకి నోరిచ్చాడు. ఎంతో మంది పాడిని పట్టుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లాజరుతో సహా బయటికి లేపాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఆయన. మరి ఆయన ఎందుకు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేసుకునే వారికి డిస్టర్బ్ ఉండకూడదు. ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళే కొండ మీదకి ఒక రోజు పేతురుని, యోహానుని, యాకోబుని కూడా తీసుకెళ్లాడు. పేతురు దగ్గర ఏముంది? యాకోబు దగ్గర ఏముంది? యోహాను దగ్గర ఏముంది? యోహాను దగ్గర ప్రేమ ఉంది. యాకోబు దగ్గర ఏముంది? చెప్పండి. విశ్వాసం ఉంది. పేతురు దగ్గర ఉంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేకుండా, ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా రూపాంతరం మనం చెందలేము. యోహాను గారు రాసిన పత్రికలోకి వెళ్తే ప్రేమ గురించే కనపడుద్ది. పేతురు గారు రాసిన పత్రికలోకి వెళ్తే నిరీక్షణ గురించే కనపడుద్ది. యాకోబు గారి పత్రికలోకి వెళ్ళామనుకోండి విశ్వాసం గురించి కనపడుద్ది. అంటే నువ్వు ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉంటేనే నువ్వు రూపాంతరం చెందుతావు.
ఎత్తైన కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు ఆయన ప్రార్థన చేయడానికి? మహిమతో ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళాడు. నువ్వు కూడా అలాంటి ఆ స్థితికి వస్తేనే మహిమతో ఉన్న వాళ్ళతో కలుసుకునే భాగ్యం దొరుకుద్ది. కింద ఉన్నావనుకో నీ ఇల్లు నీకు పెద్ద గొప్పగా కనపడుద్ది. కింద ఉన్నావనుకో నీ బ్యాంకులో డబ్బులు నీకు బాగా వద్దే కనపడతాయి. కింద ఉన్నావనుకో నీ పొలం నీకు బాగా కంటి నిండా కనపడుద్ది. కింద ఉంటే నీ బంధువులందరూ నీకు బాగా ఎక్కువగా కనపడతారు. ఎత్తైన స్థితికి వెళ్ళావనుకో, ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత కిందకు చూసి ఇల్లు ఎంత కనపడుద్ది, మీ ఊరు ఎంత కనపడుద్ది. దూరంగా ఉండి చూస్తే పెద్దవాడు పెద్దదిగా ఉంటది. ఆ గుణదల కొండ మీదకి వెళ్ళి పైనుంచి కిందకు చూశారు అనుకోండి, విజయవాడే నీ కంటిలో పెట్టేస్తుంది. కూతంతే కంటిలో. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టామనుకో, పట్టిందా? పట్టలేదుగా. దీన్ని చాలా దూరంగా తీసుకెళ్తే కంటిలో పట్టిందా? ప్రార్థనా జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళావనుకో, నీ ముందున్నటువంటి ధనము చిన్నదిగా కనపడుద్ది. నీ ముందున్నటువంటి నీ ఆస్తి అంతా చిన్నదిగా కనపడుద్ది. ఈ లోకమే నీకు చిన్నదిగా కనపడుద్ది. అందుకే ఎత్తైన అనుభవానికి వెళ్ళాలి, ప్రార్థన అనుభవానికి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు ఇంటికాడ కూర్చొని చేస్తావో, తిరుగుతా చేస్తావో, ఎట చేస్తావో చేసుకో. ప్రార్థన మాత్రం నిన్ను ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళుద్ది. కాబట్టి ప్రియులారా, మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందని వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఎందుకు ఈ వాక్యం వినాలి మనం అంటే, మనం రూపాంతరం చెందాలి. దినదినము కూడా మనము ఎందుకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు అంటే, యేసు ప్రభువు తన ప్రాణాన్ని ఎందుకు ఆ కలువరి శిలువలో దారిపోసాడంటే, మనలను పాపము నుంచి, సాతాను నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. మనం స్వతంత్రం అయితేనే, మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? మీరు రండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని ఇదిగో మీకోసం సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి. నువ్వు స్వతంత్రుడు అయితేనే పరలోకంలో నీకు దొరుకుతుంది. నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు బానిసలు అయిపోయావు సాతానికి, నువ్వు సాతానికి దాసుడు అయిపోయావు, సాతాను కార్యాలని దగ్గర పెట్టుకుని వాడికి నువ్వు పనివాడిగా మారిపోయావంటే నువ్వు స్వతంత్రుడు కాదు కనుక నువ్వు పరలోకం పోలేవు. పరలోకంలో ఉన్నటువంటి దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఎంత బంగారం సంపాదించినా, మన ఈ మధ్య ఒక 6 రోజుల క్రితం ఏంటంట 100 కోట్లు వాల్యూ చేసే బంగారం దొరికిందంట ఒక ఆయన దగ్గర. బిస్కెట్లు దాస్తున్నాడు. ఏదో ఒకరోజు దొరికిపోతావు. నువ్వు గవర్నమెంట్ కైనా దొరికిపోతావు, సాతానికైనా దొరికిపోతావు. అందుకని మీరు స్వతంత్రులుగా ఉంటేనే దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. దేన్ని? పరలోకం వెళ్ళి కావలసినంత నువ్వు ఆక్రమించుకోవచ్చు అంట. ఇక్కడ నువ్వు ఉండేది కాదు కదా, ఎల్లకాలం నువ్వు నివసించేది కాదు కదా, అయ్యేది కాదు కదా. అందుకే క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అన్నాడు. క్రీస్తునందున్న వారు ఏం వెతకాలంట? పైనున్న వాటినే వెతకాలి. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలు అసలు స్వతంత్రించుకోవాలా? ప్రభువా ఇదిగో ఈ ప్రదేశం అంతా నాకు కావాలి, ప్రభువా నాకు ఈ ప్రదేశం అంతా కావాలని ఇశ్రాయేలీయులు ఏ విధంగా కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నారో, రేపు పరలోకం వెళ్ళిన వాళ్ళు, స్వతంత్రులైన వాళ్ళు పరలోకంలో దేవుడు ఇచ్చేటటువంటి ఉన్నతమైన రాజ్యము స్వతంత్రించుకునే అవకాశం ఇందులో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమి దొరకపోయినా ఏం బాధలేదు, అక్కడ దానికోసం ప్రయాసపడాలి. ఎందుకని? యుగ యుగాలు నువ్వు జీవించే భాగ్యం అక్కడుంది. ఎందుకు స్వతంత్రంగా మనం చేశాడంటే, పాపానికి మనం దాసులం అయిపోయాము, దొంగతనానికి దాసులం అయిపోయాము, వ్యభిచారానికి దాసులం అయిపోయాము, ఈ లోక ఆశలకు మనం దాసులం అయిపోయాం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. చాలా మంది స్వతంత్రులయ్యి సైతానాన్ని లోపల దాస్తారంట. ఎక్కడ దాస్తారు? స్వతంత్రులుగా పిలువబడ్డారు, నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా స్వతంత్రులయ్యారు. ఈ స్వతంత్రులైన వారు ఏం చేస్తారంట? వాడిని లోపల దాస్తారంట. వాడిని లోపల దాసి వాడితో అప్పుడప్పుడు పనిచేస్తా ఉంటారంట. అందుకే మీకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని దుష్టత్వాన్ని, దుష్టుని దాయడానికి కాదు. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని
మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సంఘంలో దుర్మార్గుడు ఉంటాడంట, సంఘంలో దుష్టుడు ఉంటాడంట. వీడుండి ఏం చేస్తా ఉంటాడు, మనుషుల్లో దాక్కుంటా ఉంటాడు. కొంతమంది వాడికి ఆశ్రయం ఇచ్చి వాడిని లోపలే ఉంచుతారంట. ఎక్కడ? లోపలే ఉంచుతారంట. మీకు ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని బట్టి మీరు దుష్టుని కాపాడటానికి, దుష్టుని దాయడానికి కాదు మీకు స్వతంత్రం ఇచ్చింది. లోపల ఉన్నటువంటి ఆ దుర్మార్గుడి ముందు బయటికి తాళని అంటున్నాడు. అప్పుడు మీరు పూర్తిగా స్వతంత్రులై ఉంటారు. యేసు వాక్యం లాగా నువ్వు మారాలా. యేసు రూపాంతరం చెందినట్టు నువ్వు రూపాంతరం చెందాలా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిష మాత్రములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. నీవు మార్పు పొందకపోతే నీకు బోర వినపడదు. ముందు నీకు బోర వినపడాలంటే నువ్వు ఎప్పుడు యేసయ్య వాక్యం వింటానే ఉండాలా. నువ్వు యేసయ్య వాక్యాన్ని వింటానే ఉంటే, యేసయ్య సన్నిధిలో కనపడతా ఉంటే, యేసయ్య సన్నిధిలో నువ్వు పరిచర్య చేస్తా ఉంటే యేసయ్య స్వరం ఏంటో నీకు వినబడుద్ది. ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా పలకరిస్తాడు, ఏ విధంగా పిలుస్తాడు అనేది నీకు తెలుస్తుంది. సమూయేలుకి వినపడింది స్వరము, ఎవరికి వినపడలా? పక్కనే పడుకున్నాడు ఏలీకి వినపడలా. సమూయేలు ఎదుట ప్రత్యక్షమై సమూయేలు 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 అని పిలవగా సమూయేలు కనపడుతుంది, అతను పడతలేదు. ఎందుకని? రేపు ఇదే జరుగుద్ది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినే అనుభవం లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి దూరంగా ఉంటారో ఆ బోర స్వరము వినబడదు. వాళ్ళకే బోర స్వరము వినబడదు. సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రత్యక్షమైపోయి. పక్కనే ఉన్నాడు ఏలీకి వినపడతా. రేపు ఇదే జరుగుద్ది. మనమందరము మార్పు పొందుదుము, రూపాంతరము పొందుదుము. రూపాంతరము పొందిన వారే స్వతంత్రులు. రూపాంతరం పొందలేకపోయారు అంటే వాళ్ళు దాసులు, బానిసలే. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఖచ్చితంగా ఆ దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి మనలో నుంచి తరివేయాలని వాక్యం చెప్తుంది. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా పాతి పెట్టబడి లేచిరి. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టుట. బాప్తిస్మం అంటే పాప పురుషుణ్ణి నీళ్లలో వదిలిపెట్టేయటం. నువ్వు తిరిగి లేవటాన్ని బట్టి క్రీస్తుని ధరించుకోవటం. ఎవరిని? బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట. ఎవరిని పాతి పెట్టడానికి బాప్తిస్మం తీసుకున్నారు మీరు? అప్పటి వరకు మీలో ఏలుబడి చేసినటువంటి దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి యేసు కావాలి, నువ్వు నాకు వద్దు అని మునగటాన్ని బట్టి, ముంచబడటాన్ని బట్టి, వాడిని విడిచిపెట్టి తిరిగి నువ్వు లేవటాన్ని బట్టి, ప్రభువు లేచాడు కనుక ఆయన మహిమను, ఆయన వాక్యాన్ని నువ్వు ధరించుకోవటాన్ని బట్టి, విశ్వసించడాన్ని బట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట. ఎవరిని పాతి పెట్టావు? దుష్టుణ్ణి, దుర్మార్గుడిని పాతి పెట్టినోడు బోడి మంది ఉన్నారు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి విడాకులిచ్చి వాడికి మీకు ఏమి సంబంధం లేకుండా. అంటే ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే కింద ఏం రాశాడు? ప్రాచీన పురుషుడు. ఎవరు ప్రాచీన పురుషుడు? వాడే దుర్మార్గుడు, వాడే దురాత్మ, వాడే సాతాను, వాడే అపవాది, వాడే దెయ్యము, వాడే దుష్టుడు. వాడు మనలో ఉన్నాడు. వాడి కార్యాలన్నీ మనకు తెలుసు. వాడి కార్యాలన్నీ మనము రుచి చూచాము, తెలుసు. ఇప్పుడు వాడిని వద్దనుకొని, వాడు మాకు అవసరం లేదనుకొని, వాడితో మాకు సంబంధం వద్దనుకొని వాడికి మనము పత్రాన్ని ఇచ్చేసి, నువ్వు నాకు వద్దురా, నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నా కోసం శిలువలో తన ప్రాణాన్ని దారపోశాడు, ఆయన సజీవుడై తిరిగి లేచాడు, ఆయన నాకు కావాలి, నువ్వు నాకు వద్దని మునిగి లేవటమే
పాతి పెట్టి తిరిగి లేవబడిన క్రియ. చాలా మంది తెలియదు. అయ్యగారు ముంచాడు, లేపాడు. 3 సార్లు ముంచాడు, లేపాడు. ఎందుకు ముంచాడో, ఎందుకు లేపాడు? బాప్తిసం తీసుకున్నా, నేను బాప్తిసం తీసుకున్నా. ఎవరిని వదిలిపెట్టాలి నువ్వు? ఈ బాప్తిసం పొందక ముందు దుర్మార్గుడి కార్యాలన్నీ నీలో ఉన్నాయి గనక అయ్యి నాకు వద్దు అని వాటిని విడిచిపెట్టాలి. తిరిగి లేచిన తర్వాత ఎవరికి కావాలి కార్యాలు? యేసయ్య ఈ కార్యాలు నీకు కావాలి. యేసయ్య కార్యాలు, ఆయన చేసినటువంటి క్రియలన్నీ నీకు కావాలి. ఆయన వాక్యము, ఆయన స్వస్థతలు, ఆయన ఇచ్చినటువంటి విలువైన దర్శనాలు మొత్తం నీకు కావాలి. వీటిని నువ్వు ధరించుకోవాలి. చాలా మంది బాప్తిసం ఎందుకు పొందారో తెలియదు, ఏం విడిచిపెట్టారో తెలియదు. అందుకే ఇక్కడ చూడండి, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అప్పుడు దాకేమని అంట? శరీరేచ్ఛలున్నాయి, వాటిని వద్దనుకొని ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. తిరిగి లేవటాన్ని బట్టి చేతులతో చేయబడినటువంటి సున్నతి మీరు పొందారు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. బాప్తిస్మం అంటే ఏంటి? పాత రోత జీవితానికి అక్కడతో ఎండింగ్. ఆ నీళ్లలో నువ్వు వదిలేయటమే. తర్వాత నువ్వు తిరిగి లేచిన తర్వాత యేసు అనే ఒక రక్షకుడు, యేసు అనే ఒక దేవుణ్ణి నువ్వు ధరించుకోవాలి. లేదు, అది ఇది కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది? మరి నువ్వు స్వతంత్రుడు ఎట్టయ్యో? నీకు స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ స్వతంత్రం వచ్చినా కానీ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ నాకు దాస్యత్వమే కావాలి. బూతులు నన్ను ఏలాలి, వ్యభిచారం నన్ను ఏలాలి, దొంగతనం నన్ను ఏలాలి, పోట్లాటలు నన్ను ఏలాలి, తన్నులాటలు నన్ను ఏలాలి అన్ని. ఒకవేళ వాడు తీసుకొచ్చి మీదేసిన వెంటనే నువ్వు కడుక్కొని మళ్ళీ వాడి జోలికి వెళ్లకుండా ఆగిపోవాలి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృదులై ఉండగా. బాప్తిసం పొందినప్పుడు మనం ఎలా ఉందంట? మృతులై ఉన్నాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నాం మనం. కాబట్టి దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను.